ఈ ప్రాజెక్ట్ పేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్. అంటే మామూలుగా విద్యుత్ శక్తి డ్యాముల నుండి ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ నీళ్ళని విద్యుత్ శక్తిగా మనం మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో ఏం చేసామంటే విద్యుత్ శక్తి వినియోగం రకరకాల సమయాల్లో వేరువేరుగా ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, పగలపూట తక్కువగా ఉంటుంది. వర్షాకాలం కాని సమయంలో కూడా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే విద్యుత్తుని మనము డ్యాముల్లో అటువంటి చోట స్టోర్ చేసుకోలేమన్నమాట. తయారు చేసిన విద్యుత్తుని మనం స్టోర్ చేసుకోలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొండ దిగువన ఉన్న నీళ్ళని కొండ పైకి పంప్ చేసి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చుతాం అన్నమాట. మనకి విద్యుత్ శక్తి అవసరమైనప్పుడు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు వచ్చి ఈ టర్బైన్ మీద పడి ఈ టర్బైన్లో ఉన్న జనరేటర్ తిరగడం వల్ల విద్యుత్ శక్తి తయారవుతుందన్నమాట. ఈ విధంగా విద్యుత్తుని మనం స్టోర్ చేసుకునే సదుపాయం ఈ పంప్డ్ హైడ్రో పవర్ అనే కాన్సెప్ట్ ద్వారా వీలవుతుందన్నమాట. ఇక్కడ టర్బైన్ తిరగడం వల్ల దాంట్లో ఒక జనరేటర్ ఉంటుంది. ఈ జనరేటర్ ద్వారా మనం ఈ విధంగా ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఈ విధంగా ఇళ్ళకి నీళ్ళని కరెంట్ని సప్లై చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇందులో కావాల్సినవి ముఖ్యంగా ఒక నీళ్ళ సోర్స్, అంటే కొండల నుంచి ప్రవహించే నీరు ఈ విధంగా చిన్న స్ట్రీమ్స్ ద్వారా ఈ కింద ఉన్న రిజర్వాయర్కి వస్తుంది. ఈ రిజర్వాయర్ నుంచి ఈ విధమైన ఒక కొండ మీద ఉన్న ప్రాంతానికి మనం దీన్ని పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి విద్యుత్ అవసరమైనప్పుడు మాత్రమే ఆ నీరుని కింద ఈ టర్బైన్ మీద పడేటట్టుగా చేసి విద్యుత్ శక్తిని తయారు చేసి ఈ విధంగా ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఇళ్ళకి విద్యుత్తుని అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇటువంటిది తెలుగు రాష్ట్రాల్లో అదానీ సంస్థ చేపట్టింది.